మంతెన సత్యనారాయణ రాజు గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళ గుడ్ హెల్త్ అనే వెబ్సైట్ నుంచి నేను ఈ స్పౌటెడ్ రాగి పౌడర్ని ఆర్డర్ పెట్టుకున్నాను. నార్మల్ రాగి పౌడర్కి స్పౌటెడ్ రాగి పౌడర్కి డిఫరెన్స్ ఏందనేది వీడియోలో లాస్ట్లో చెప్తాను. ప్రైస్ అండ్ డీటెయిల్స్ కూడా లాస్ట్లో నేను చెప్తాను. ఇది ఎవరు తాగొచ్చు, అదెవరు తాగొచ్చు, ఇదెవరు తినొచ్చు, అదెవరు తినకూడదు, అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ప్యాకెట్ ఓపెన్ చేసి చక్కగా స్టోర్ చేసేసుకున్నాను. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది అండి. ఓపెన్ చేయగానే లైట్ స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. భలే ఉంది. మామూలుగా మనం వేరే రాగి జావ చేసినప్పుడు, నార్మల్ రాగి జావ చేసినప్పుడు వైట్ కలర్లో ఉంటుంది. కానీ ఈ కలర్ చూడగానే ఏమనిపిస్తుంది, ఐరన్ కాల్షియం కళ్ళకు కనిపించినట్టుగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే రాగి పౌడర్ని ప్రిపేర్ చేసేసాను. అందరు అనుకుంటారు దీంట్లో రాగి పౌడర్లో నా స్పౌటెడ్ రాగిలో సేమ్ ఉంటాయి అటు ఇటుగా అనుకుంటారు, కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. 3 to 4 months అయితే వాడచ్చు. అండ్ అదే కాకుండా ఇది మెయిన్గా చేసేది ఏంటంటే ఫైటిక్ యాసిడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. దానివల్ల మినరల్ అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. దానివల్ల ఐరన్ కాల్షియం అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది అనమాట. విటమిన్ బిని ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా 6 months బేబీస్ కూడా వాడచ్చు, ప్రెగ్నెంట్ పీపుల్ వాడచ్చు, ఏజ్డ్ పీపుల్, డైజెషన్ సరిగా లేని వాళ్ళు కూడా ఇదైతే చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే నార్మల్ రాగి పౌడర్ గుడ్ అని చెప్పొచ్చు. ఇందులో వచ్చేసి స్పౌటెడ్ దాంట్లో వచ్చేసి మోర్ న్యూట్రిషియస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ రాగి పౌడర్ అయితే నార్మల్ రాగి పౌడర్ రాగి ముద్ద చేసుకోవడానికి, దోశ చేసుకోవడానికి, రాగి రోటీ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మనం మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. 500 grams 150 రూపీస్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపిస్తుంది. సో ఇంట్లో ఉండే వాళ్ళైతే రాగులు నానబెట్టేసుకొని మొలకెత్తించుకొని రాగి పౌడర్ చేసుకోవచ్చు సూపర్గా. సో నేనైతే వర్కింగ్ ఉమెన్ కాబట్టి అంత టైం ఉండట్లేదండి. నా వంతు ప్రయత్నంగా హెల్త్ కాపాడుకోవడానికి కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అందుకనే నేను ఇది ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ స్నాక్స్ లాగా కానీ తీసుకుంటాను. సో మిగతా వాటన్నిటికీ మీరు చూసారు కదా, డీమార్ట్ నుంచి రాగులు తెచ్చుకున్నాను, అవే వాడుకుంటాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.